హాయ్ హలో వెల్కమ్ టు పుష్పాస్ హోమ్ బేకరీ ఛానల్. ఈ రోజు ఎపిసోడ్ వీడియోలో మనము ఈ థీమ్ లో ఉన్న కేక్ ని ఎలా డిజైనింగ్ అనేది చేయబోతున్నాం. ఫస్ట్ 1 by 1 చూపిస్తాను. క్రమ్ కోటింగ్, ఫైనల్ కోటింగ్ అండ్ దెన్ మీకు ఈ డిజైనింగ్ వర్క్ అనేది టైరింగ్ చేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి స్టాకింగ్ చేసుకొని మనము ఎలా చేసుకోవాలి అనేది ప్రాసెస్ గా చూపిస్తాను. సో ఆల్రెడీ ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి ఉన్నాను వీడియోని అక్కడక్కడ. సో మీరు ఇంకా ఫాస్ట్ చేస్తే చాలా మిస్ అయిపోతారు. సో ఎండ్ వరకు చూడండి. ఎక్కడైనా డౌట్స్ రైజ్ అయితే కనుక కింద కమెంట్స్ లో చెప్పండి. ఈ ఓవరాల్ కేక్ వెయిట్ వచ్చేసి 5 kg కేక్ ఆర్డర్ ఇచ్చారు అండ్ రెఫరెన్స్ పిక్చర్ పెట్టేసి ఈ రెఫరెన్స్ పిక్చర్ కి బేస్ చేసుకొని కేక్ డిజైన్ అంతా కూడా సమ్ చిన్న చిన్న చేంజెస్ చెప్పి కస్టమర్ అయితే ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో 5 kgకి స్పాంజ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనే వీడియో ఆల్రెడీ మనం రిలీజ్ చేస్తున్నాం ఛానల్లో. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే స్పాంజ్ మేకింగ్ లో టైర్ కేక్స్ కి 18 సైజ్ ఎంత క్వాంటిటీ సెలెక్ట్ చేసుకోవాలి అన్న డౌట్ ఏదైనా ఉన్నట్లయితే పైన ఈ వీడియోని చూసి క్లియర్ గా తెలుసుకోండి. ఓకేనా? దాని తర్వాత కంటిన్యూషన్ ఇలా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో ఫస్ట్ మీరు స్పాంజ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క టైర్, అంటే ఇప్పుడు ఫస్ట్ చేసింది వచ్చేసి 8 ఇంచ్ టైర్, ఇప్పుడు ఇది నేను చేసేది వచ్చేసి 6 ఇంచ్ టైర్. ఈ బోత్ టైర్స్ కూడా మనము అసెంబ్లీ అంతా అయిపోయిన తర్వాత మీరు క్రమ్ కోటింగ్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో ఒక 1 or 2 hours పెట్టండి. దాని తర్వాత తీసుకొని ఫైనల్ కోటింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఈ ఫైనల్ కోటింగ్ కి థీమ్ కి మనకి పింక్ కలర్ కావాలి కాబట్టి విపింగ్ క్రీమ్ లో నేను పింక్ జెల్ కలర్ ఒక 2 to 3 డ్రాప్స్ అలాగా మిక్స్ చేసుకుంటే మనకి ఈ షేడ్ అనేది వచ్చేస్తుంది. సో ఫైనల్ కోటింగ్ బోత్ ద లేయర్స్ వచ్చేసి 1 by 1 నేను వేసుకొని చక్కగా ఫినిషింగ్ అయితే చేసేసుకున్నాను. దీని తర్వాత ప్రాసెస్ అంతా కూడా మనకి ఏముంటుందంటే ఫస్ట్ 1 by 1 స్టాకింగ్ చేసుకుంటాం, ఆ తర్వాత ఫాండెంట్ టాపర్స్ తోని డిజైనింగ్ అనేది చేసుకుంటాం. ఓకేనా? నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. ఇంతవరకు మానిటైజేషన్ అవ్వలేదు, నాకు మీ హెల్ప్ అవసరం కాబట్టి మిమ్మల్ని గుర్తు చేయాల్సి వస్తుంది. సో ఏమి తప్పుగా అనుకోకుండా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? ఇప్పుడు స్టాకింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. స్టాకింగ్ అంటే ఏం లేదండి, టైరింగ్ అన్నా స్టాకింగ్ అన్నా మొత్తం ఒక సేమ్ మీనింగ్ అనమాట. సో టైరింగ్ స్టాకింగ్ ఇస్ ఈక్వల్ టు ఒక లేయర్ మీద ఇంకొక లేయర్ ని పెట్టడం. ఇప్పుడు నేను కింద 8 ఇంచ్ బాటమ్ అయితే ఉందన్నమాట, పైన టాప్ వచ్చేసి 6 ఇంచ్ లేయర్ అయితే ఉంది. ఈ రెండు టైర్స్ ని మనము ఒకదాని మీద ఒకటి పెడుతున్నాం. సో ఇలాగ డోవర్స్ మధ్యలో కూర్చిన తర్వాత రెండు ప్యాలెట్ నైఫ్ హెల్ప్ తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా స్లోగా మరి మీరు కేక్ మీద తీసి ఇటు సైడ్ కి పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ప్యాలెట్ నైఫ్స్ ని రెండు కూడా మెల్లిమెల్లిగా రిమూవ్ చేసుకోండి. సింపుల్ ఇది, బట్ ప్రాక్టీస్ అనేది చేసే కొద్దీ మీకు ఇది సింపుల్ అవుతుంది. ఇనిషియల్ స్టేజ్ లో చాలా భయం ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే, భయపడకండి. ఏ పని చేసినా కూడా కొంచెం మెల్లిగా స్లోగా ఒక డీప్ బ్రీత్ తీసుకొని చెయ్యండి. ఓకేనా? అండ్ దెన్ ఎప్పుడు మనము ఫైనల్ ఫినిషింగ్ పార్ట్ కి వద్దాము. ఇక్కడ నేను కొంచెం విపింగ్ క్రీమ్ డార్క్ షేడ్ కావాలి కాబట్టి పింక్ ది ఇంకొంచెం 2 డ్రాప్స్ యాడ్ చేసుకుంటున్నాను లైట్ గా. అదే విపింగ్ క్రీమ్ లో చేసుకుంటే మీకు డార్క్ షేడ్ అనేది వచ్చేస్తుంది. దీనికి ఓవరాల్ కింద ఒక టెక్స్చర్ ఈ విధంగా ఇచ్చేసుకుంటాను అండ్ సైడ్స్ లో అక్కడక్కడ ఒక టెక్స్చర్ ఇట్లాగా ఇచ్చేసుకుంటాం. ఇచ్చేసుకున్న తర్వాత ఈ ఫాండెంట్ టాపర్స్ ఏదైతే మనం ప్రిపేర్ చేసుకున్నామో అవన్నీ కూడా 1 by 1 నేను ఇక్కడ కేక్ కి అనేది ఇన్సర్ట్ చేసేస్తున్నాను. ఈ టెడ్డీ టాపర్ అండ్ ఈ డాల్ టాపర్, ఈ నిచ్చెన, ఈ 1 టాపర్ ఇవన్నీ కూడా మనం షార్ట్స్ వీడియోస్ లో పెట్టున్నాము, చూడండి. ఎస్పెషల్లీ ఈ డాల్ టాపర్ అండ్ టెడ్డీ టాపర్ మాత్రం టైం టేకింగ్ కాబట్టి ఫుల్ వీడియో మీకు చూపించడం కోసం మాత్రమే నేను వీడియో అనేది చేశాను సెపరేట్ గా. ఆ రెండు వీడియోస్ ని పైన అండ్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, చూసి తెలుసుకోండి. ఓకేనా? అండ్ ఓవరాల్ గా స్టార్స్ అనేటివి కూడా ఈ గోల్డెన్ కలర్ లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఈ థీమ్ కి కావాల్సిన ఈ స్టార్ టాపర్లు అండ్ ఈ పైన కనిపిస్తుంది కదా మీకు ఈ నేమ్ లేబుల్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్న వీడియో కూడా మన ఛానల్లో ఉందండి. నీట్ గా క్లీన్ గా ఈజీ మెథడ్స్ లో చెప్పున్నాను. ప్రతి ఒక్కరు కూడా
చూసి లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇప్పుడు నేను దీని మీదకి ఫాక్స్ బాల్స్ అనేటివి నా దగ్గర ప్రెసెంట్ అప్పుడు లేవన్నమాట. ఒక కేక్ ఆర్డర్ వచ్చేటప్పుడే మన దగ్గర ఏమేమి మెటీరియల్స్ ఉన్నాయి లేవు అనేది చెక్ చేసుకొని ఆర్డర్ని అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. అన్ని ఉన్నాయి కానీ ఒక ఫాక్స్ బాల్ మాత్రం లేదనమాట. సో ఫాక్స్ బాల్ ని మనం వేరే విధంగా ఎలా చేయొచ్చు, చాక్లెట్ యూస్ చేసి కూడా చేస్తారు. ఇంకా మనము ఫాండెంట్ ఉంది కాబట్టి ఫాండెంట్ తో ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పి నేను ఎక్స్పెరిమెంటల్ గా ఫాండెంట్ ఈ ఫాక్స్ బాల్స్ అయితే ట్రై చేశానండి. మంచిగా వచ్చింది. సో మీరు కూడా ఎలా ప్రిపేర్ చేసుకున్నాను, ఆ ట్రిక్స్ అండ్ ఆ టిప్స్ ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే ఆ మెథడ్ కోసం పైన ఈ వీడియో లింక్ ఇస్తున్నాను, చూసి తెలుసుకోండి. సో ఫాక్స్ బాల్స్ అంతా ప్రిపేర్ చేసుకొని మనం ఫాండెంట్ ఇవన్నీ ఇన్సర్ట్ చేసుకున్న తర్వాత ఫైనల్ గా దానికి గోల్డ్ కలర్ తోటి ఎవాప్రేక్స్ అండ్ డస్ట్, గోల్డ్ డస్ట్ అనేది ఉంటుంది. అవి రెండు మిక్స్ చేసుకుంటే మీకు గోల్డ్ పేస్ట్ రెడీ అయిపోతుంది. ఆ పేస్ట్ ని మీరు 2 times కోటింగ్ ఇచ్చుకున్నారంటే ఈజీగా గోల్డెన్ బాల్స్ అనేటివి రెడీ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇస్తూ, మన ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కమింగ్ థర్స్డే అంటే 18th September వచ్చేసి లైవ్ క్లాస్ ఉండబోతుంది. సో అందరూ కూడా బీ అలర్ట్గా ఉండండి. 1 day బిఫోర్ ఆర్ ఆ రోజు మార్నింగ్ నేను పోస్ట్ అనేది రిలీజ్ చేస్తాను. సో లైవ్లో అందరూ కూడా అటెండ్ అయ్యి జాయిన్ అవ్వండి.